జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రఘురామకృష్ణరాజు గారిని కొట్టించి తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద అలాగే మరో ముగ్గురు ఐపీఎస్ల మీద ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది అధికారులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆ ముగ్గురు ఐపీఎస్ల మీద కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అవి తప్పుడు కేసులు అని వాదించడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ మీడియా సమావేశంలో ఆయన ఏం మాట్లాడారనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు హాయ్ అండి. హలో అండి. జగదేవ్ గారు, రఘురామకృష్ణరాజు గారి ఫిర్యాదుతో జగన్మోహన్ రెడ్డితో పాటుగా మరో కొంతమంది ఐపీఎస్ల మీద కూడా అధికారులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అది తప్పుడు కేసు అని వాదించడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి? వ్యాఖ్యలు ఎలా చూడాలంటే ఏఏజీ స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం అవ్వలేదు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆయన పెట్టింది జస్ట్ కేసే, బట్ ఈయన పబ్లిక్ ముందు ఈయనే ముందు దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని ఒప్పేసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఉంది. పొద్దున్న నేను న్యూస్ చూసేసరికి ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఏదైతే కేసు పెట్టారో అది A1గా ఒక ఐపీఎస్ ఆఫీసరు, A2గా ఒక ఐపీఎస్ ఆఫీసరు, A3గా జగన్మోహన్ రెడ్డి గారి పేరును కూడా యాడ్ చేసినట్టుగా ఆ వార్తలో చూశాను. అది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిది ఏదైతే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో అక్కడ హైదరాబాద్లో ఉంటుండగా కూడా ఇక్కడ పోలీసులకి కనీసం తెలంగాణ పోలీసులకి ఇన్ఫామ్ చేయకుండా దాన్ని ఏమంటారు ఇంటర్న్ బెయిల్ ఏదో అంటారు దానికి అది అప్పీల్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఇక్కడ నుంచి తీసుకురావాలంట. సో అదేం చెప్పకుండా తీసుకొచ్చారు. ఎందుకంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వం కదా, మమ్మల్ని ఎవరు ఆపుతారులే అనుకున్నారు వైసీపీ వాళ్ళు మేబీ. సో మొత్తానికి వాళ్ళని తీసుకొచ్చారు. తీసుకురావడమే కాకుండా ఆయన మీద ఒక ఎంపీ స్థాయిలో ఉండే వ్యక్తి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని. థర్డ్ డిగ్రీ అంటే కొంచెం అవమానకరంగా చులకనగా చేశారు. తర్వాత ఎక్కడెక్కడో చావచెతక బాదారు అని ఆయన కాళ్ళ మీద కూడా దెబ్బలు చూపించుకొని వీడియో కూడా చేశారు అప్పట్లో RRR గారు. సో ఇవన్నింటినీ మనకు ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు మరలా ఆయన దాని మీద కేసు వేయడం, దాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోవడం, అప్పుడు ఎవరెవరైతే అధికారులు అప్పటి ప్రభుత్వానికి కొమ్ము కాశారో వాళ్ళు మోచేతి నీళ్ళు తాగారో అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి అనే ఉద్దేశంలో ఆయన ఏదో ఫైల్ చేశారు. అది ఇప్పుడు అది పోలీసులు కూడా దాన్ని కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే దీని మీద పొన్నవోలు గారు ఆల్మోస్ట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కేసు ఉదంతం తర్వాత మరలా తెర మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్తుంటే హాస్యాస్పదంగా అనిపించింది ఏమిటంటే అప్పట్లో కొట్టారు నిజమే, ఎవరు కొట్టారు అని ఈయనే కొద్దిగా ఒప్పుకుంటున్నట్టుగా ఈయన వాళ్ళ తాలూకు విషయం మొత్తానికి అసలు కొట్టలేదు అని ప్రూవ్ చేసుకునే పనిలో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎవరెవరు కొట్టారు, సిఐడి వాళ్ళు కొట్టారా, బయట వాళ్ళు కొట్టారా? సిఐడి అదుపులో ఉన్నప్పుడు సిఐడి వాళ్ళు కాకుండా లేకపోతే వీరికి సంబంధించిన వ్యక్తులు కాకుండా బయట వాళ్ళు ఎంటర్ అయ్యి ఎలా కొడతారు? ఛాన్సే లేదు. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు చూస్తే నెల్లూరు సెంట్రల్ జైల్లోకి వెళ్ళి పిన్నెలు కానీ కలవడానికి వెళ్ళొచ్చి కూడా ఆయన కూడా ఏం మాట్లాడుతున్నారు? అవును ఆయన ఈవీఎం బదలు కొట్టాడు, అక్కడ టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు కూడా బదలు కొట్టాడని. అంటే ఆయన పరామర్శించడానికి వెళ్ళాడా, లేదంటే ఆయన నేరం చేశారని చెప్పడానికి ప్రెస్ మీట్ పెడుతున్నారా? అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల గారు నేరం చేశారన్నట్టుగానే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇవాళ పొన్నవోలు గారు కూడా రఘురామకృష్ణరాజు గారు శిక్షించబడ్డారు, ఆయన్ని ఎవరెవరు కొట్టారు, ఏదో జరిగింది అన్నట్టుగానే చెప్తున్నారు. దీనికి మధ్యలో ఏవేవో ఆయనకు తెలిసిన అనుభవాల ప్రకారము ఏవో పిట్టకథలు చెప్పి అది చేసి ఇది చేసి ఏదో కాసేపు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల అనుసారమో లేదా వైసీపీ అధిష్టానం ఆదేశాల అనుసారమో తెలియదు కానీ మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పేశారు. ఆ చెప్పడంలో వాళ్ళతో ఆ ప్రభుత్వ హయాంలో సిఐడి అధికారులు కానీ సిఐడి చీఫ్గా ఉన్న ఐపీఎస్ అధికారి కానీ తప్పు చేశారన్నట్టుగానే చెప్పేశాడు ఆయన. ఇప్పుడు అందరూ అక్కడికి వెళ్ళిన జర్నలిస్ట్ సోదరులు అనేది ఏంటంటే అసలు ఈయన ఇంకా కేసు అయ్యింది, ఏమీ జరగలేదు, అప్పుడే ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఒప్పేసుకున్న పరిస్థితి ఏర్పడింది. అసలు ఈయన అక్కడ వాదించాల్సి ఎక్కడ వాదిస్తున్నాడు ఏంటి? ఈయన ఎందుకు లేనిపోని పెత్తనం, ఎందుకు అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళే బదనాం చేసుకున్న పరిస్థితి వచ్చింది అన్నట్టుగా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. బట్ అంటే చాలా సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారంట,
వైసీపీ వాళ్ళు కానీ వైసీపీ అధికారులు కానీ కార్యకర్తలు కానీ కవ్వింపు చర్యలకు దిగినా వాళ్ళు ఏమైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా మీరు వాళ్ళని ఏం అనకండి. ఎందుకంటే వాళ్ళు పోయిన బాధలో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళే కాదు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే అధికారులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏవేవో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకు మతి కొంచెం భ్రమించి మాట్లాడుతున్నట్టున్నారు. అటువంటి విషయాలు పట్టించుకోకుండానే పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారంట. ఇప్పుడు ఈరోజు పొన్నవోలు గారు ప్రెస్ మీట్ అది చూస్తే ఆ తర్వాత దానికి సంబంధించిన విశ్లేషణ కొంతమంది అనలిస్టులు విశ్లేషణగా రాయడం చూస్తే నిజమే కదా అనిపిస్తుంది. పొన్నవోలు గారు అంత మేధావి, అడ్వకేట్ జనరల్ స్థాయికి వెళ్ళిన వ్యక్తి అంటే చాలా లాలో కానీ చట్టాల విషయంలో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ బాగా పండిపోయిన వాళ్ళు వెళ్తారు ఆ స్థాయికి. అటువంటి వ్యక్తి ఇట్లా కొన్ని ఏవి మాట్లాడాలి ఏవి మాట్లాడకూడదు అని కూడా తెలియకుండా మొత్తం మాట్లాడేశారు. మొత్తం అప్పుడు ఆ ప్రభుత్వంలో జరిగిన సిఐడి అధికారులు చేసిందంతా కూడా ఈయనే ముందు ఒప్పేసుకున్నట్టుగా అయిపోయింది అన్నట్టుగా చూస్తున్నాం. అది అసలు అంటే దీన్ని ఎలా చూడాలనేది అంటే రఘురామకృష్ణరాజు వ్యవహారంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అడ్డంగా బుక్ అయ్యారు, అలాగే జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఐపీఎస్లను కూడా బుక్ చేశారు అనేటువంటి వాదనలు వినపడుతూ ఉన్నాయి. అవునండి, అదే అంటున్నాను. ఇప్పుడు ఆ ఐపీఎస్ అధికారులకి ఎవరు ఆర్డర్స్ పాస్ చేస్తే రఘురామకృష్ణరాజు గారిని ఒక ఎంపీ స్థాయిలో ఉండే వ్యక్తిని పక్క రాష్ట్రంలో ఉంటుండగా అక్కడ పోలీసులు ఇన్ఫార్మ్ చేయకుండా, అదొక కేసు ఇప్పటికీ ఉంది. ఆ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా తీసుకొచ్చారనే విషయం ఇప్పటికీ ఉంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎప్పటికైనా అది మళ్ళీ తిరగదోడే అవకాశం కూడా ఉంది ఏమైనా తేడా వస్తే. అదొక ఇష్యూ నడుస్తుంది. అది కాకుండా రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఐపీఎస్ స్థాయి అధికారుల మీద జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అక్యూజ్డ్ 3గా పేరుని యాడ్ చేసినట్టు కూడా నేను చూశాను. సో వాళ్ళు అప్పుడు అలా చేశారు, అలా చేస్తే అవును ఆయనకి అప్పుడు దెబ్బలు తగిలాయి, బట్ ఏం జరగలేదు అన్నట్టుగా హాస్పిటల్ రిపోర్ట్ ఇచ్చింది కదా అని చెప్తున్నారు. బట్ అదే టైంలో రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తి తెలివిగా మిలిటరీ హాస్పిటల్ నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకున్నారు. దాని గురించి మాట్లాడలేదు. దాని గురించి ఒకవేళ మాట్లాడితే అడ్డంగా బుక్ అయిపోయేవాళ్ళుగా. ఇప్పుడు సెంట్రల్ డిఫెన్స్ సంబంధించిన హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం రఘురామకృష్ణరాజు గారి మీద ప్రయోగం దెబ్బలైతే ఎవరో దెబ్బలు తగిలే, అది ఎవరు కొట్టారు ఎలా జరిగిందని తెలియదు. దానికి సంబంధించి ఇక్కడ పలానా దగ్గర ఈ వాపు వచ్చింది, పలానా దగ్గర ఇక్కడ నరం చిట్లింది, ఏవో సంథింగ్ వాళ్ళకి సంబంధించిన పోస్ట్ మార్టం టైప్లో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో ఇప్పుడు దాని గురించి ఇక్కడ ప్రస్తావించలేదు ఈయన. మామూలు వీళ్ళకి అనుకూలంగా ఉన్న హాస్పిటల్ ఇచ్చిన రిపోర్టే చెప్తున్నారు. అంటే అసలు రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి అలాగే ఆ ఐపీఎస్ ఆఫీసర్ల మీద పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు అని వాదించడానికి పొన్నవల్లి గారు ముందుకొచ్చారు. ఆయనతో పాటుగా కొన్ని పేపర్లను కూడా ఆయన వెంట పెట్టుకొని వచ్చాడు. ఏంటి చాలా పేపర్లు వెంట పెట్టుకొచ్చినట్టున్నారు, ఏమి ఉన్నాయి ఆ పేపర్లు? మరి అదే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అడుగుతుంటే గుర్తొచ్చింది. అసలు ఆయన ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏమిటి? కేసు ఇది తప్పుడు కేసు, ఇటువంటివి చెల్లము, సరే ఏవైనాయితే మేము చూసుకుంటాం అన్నట్టుగా ఏదో చెప్పాలి. కానీ ఒక టేబుల్ నిండా పేపర్లు పరిచేసి అన్ని పేపర్లతో వచ్చారంట. అయితే ఇప్పుడు దానికి వీళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సమ్ హెరిటేజ్ సంబంధించిన ఏవో ఫైలు క్రియేట్ చేసి మరి అరెస్ట్ చేశారు, తర్వాత దాన్ని కాల్ చేశారు అన్నట్టు కూడా మనం కొన్ని వీడియోలు చూసాం. సో ఇప్పుడు కూడా ఒకవేళ జర్నలిస్ట్ సోదరులు ఏ ప్రశ్న ఏం అడుగుతారో దేనికేం చెప్పాలో తెలియకో, లేదా ముందే ప్రిపేర్ అయ్యి రాసుకొచ్చారా, లేదా అక్కడ ఉన్న టేబుల్ మీద ఉన్న పేపర్లన్నీ కూడా ఫర్దర్గా వీళ్ళు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి వీలుగా ఉండే పత్రాలను ముందుగానే సృష్టించుకున్నారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆయనేమంటున్నాడు, ఇది 11 ఫైల్ చేస్తే 10నే లీగల్ ఒపీనియన్కి వెళ్ళారు అని అంటారు. ఆఫ్కోర్స్ ఎవరైనా కేసు పెట్టే ముందు లీగల్ ఒపీనియన్కి వెళ్తారు. ఇట్లా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం, ఇద్దరు సివిల్ సర్వెంట్స్ మీద, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం, ఈ కేసు ఎంతవరకు నిలబడుతుందా నిలబడదా, అసలు కేసు పెట్టొచ్చా, పెడితే ఏ సెక్షన్ కింద అప్లై అవుతుందని లీగల్ ఒపీనియన్కి వెళ్తారు. దాన్ని ఏదో పద్ధతిని ఫైండ్ అవుట్ చేసినట్టు చెప్పారంట. అసలు రఘురామకృష్ణరాజు ఇక్కడ 10వ తేదీన అప్రోచ్ అయిన విషయం కూడా అందరికీ చెప్పారు ఆయన. దాన్ని ఇదేదో ఎవరికి చెప్పకుండా లీగల్ ఒపీనియన్ చేసి 11వ తేదీని ఎలా కేసు ఫైల్ చేస్తారు అన్నట్టుగా ఈయన వాదిస్తున్నారు. అయితే మొత్తం మీద మీరు అన్నట్టు ఆయనకి మాట్లాడడానికి, లేదంటే జర్నలిస్ట్ సోదరులు అడిగే ప్రశ్నలకి ముందుగానే డిఫెన్స్ ఆడడానికి ఆ పేపర్లను రెడీ చేసి పెట్టుకున్నారా, లేదా ఫర్దర్గా తప్పించుకోవడానికి ముందుగానే పత్రాలు క్రియేట్ చేసి పెట్టుకున్న పత్రాలా అని తెలీదు. సో మొత్తం మీద రఘురామకృష్ణరాజు గారు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారని కూడా తెలుస్తుంది. సో అది ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని దారులు తిరుగుతుందో, ఆయనకి ఎవరెవరైతే టార్చర్ పెట్టారో, ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కేసు ఫైల్ చేసి వాళ్ళని తగిన శిక్ష పడేలాగా కానీ ఈ నిద్రపోయేలా కనిపించట్లేదు. బట్ ఏమవుద్దో చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.